అందరికీ శనార్థులు. ఎట్లున్నారు? అందరు మంచుకున్నారు కదా. ఎప్పటి లెక్కనే మన ధమాకాల దుమ్ము దులిపే వార్తలను పట్టుకొచ్చినా కాబట్టి ఇంకేం చూస్తున్నారు? జనత సౌండ్ పెద్దగా పెంచుకోండి. మరి ఆ వార్తలు ఏందో జప్పున చూద్దాం పాండ్రి. డామిడ్ కదా అడ్డం తిరిగిందనే ముచ్చట్లు మనం బాగానే వింటుంటాం. అయితే తల్లి కూతుళ్ళు కొడుకు ఆస్తి పంపకాలల్లా పక్షపాతం చూపెడుతున్నాడని చెప్పి ఏదో దానం ఇచ్చినట్టుగా మాకు ఉదార్థంగా ఏదో ఆస్తులు పంచినట్టుగా చేస్తున్నాడు, మా మీదనే లేనిపోని గుడ్డగాల్చే మాటలు మాట్లాడుతున్నాడని చెప్పి స్వయంగా తల్లి సొంత కూతురు కొడుకు మీద కంప్లైంట్ చేయనిక కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు. మరి ఇంతకు ఆ తల్లి కూతురు ఎవరు, ఆ కొడుకు ఎవరు కథ తెలవాలి కదా. నటుని చూద్దాం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తల్లి విజయమ్మ పెద్ద శాఖ ఇచ్చిందయ్యా. కొడుకు జగన్మోహన్ రెడ్డి, కోడలు భారతిరెడ్డి ఎత్తున్నటువంటి పనులు మంచిగా లేవు, మీరు ఇట్లా అడ్డగోలుగా ఆరోపణలు చేయొద్దు, మీరు నోరున్నది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే చాలా ఫలితాలను ఎదురుగా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కంపెనీ వాటాలకు చట్టబద్ధంగా బహుమతిగా ఇస్తూ చేస్తున్నటువంటి ఒప్పందంలో జోక్యం చేసుకునే అధికారం ఎల్సీఎల్టీకి లేదని చెప్పి విజయలక్ష్మి షర్మిలక్క కూడా స్పష్టంగా చెప్పిందయ్యా. కొడుకు కోడలు చేస్తున్నటువంటి ఆరోపణలకు రిటర్న్ కౌంటర్లు ఇచ్చే పనులు పడ్డారు. ఇప్పుడు జగనన్నకు షర్మిలక్కకు ఏదైతే ఆస్తి పంచాయతీ ఉన్నదో అది సిలికి గాలివాన లెక్కనే అవుతున్నది. ఎందుకంటే ఇక మొన్నట జగనన్న కోర్టుకు ఎక్కే కదా, మా చెల్లె ఉన్ను మా అమ్మ చెప్పేది అన్ని అబద్ధాలు, నాకు వాటా ఉన్నది, అవసరమైతే నేను న్యాయ సమస్య ముందు నిలబెడతానని అన్నాడు కదా. ఇక దీని మీద విజయమ్మ కూడా గట్టిగానే ఫైర్ అయింది. ఇక జగనాల్ సార్ ఇట్లా పిటిషన్ ఇచ్చుడుతోని మస్తు గరానికి వచ్చింది షర్మిలక్క విజయమ్మ. ఇంకా అంతనే కాదు, ఇక జగనన్న గతంలో కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి ముచ్చట్లలో ఏందయ్యానంటే సరస్వతి పవర్ కంపెనీల తన పేరు మీద తన భార్య పేరు మీద క్లాసిక్ రియాలిటీ పేరుతోని షేర్ల ముచ్చట్లలో కోర్టులో పిటిషన్ దాఖలు చేసిండు కదా. ఇక ఈయనతో పాటు ఎవరైతే భారతి మేడం ఉన్నదో ఆమెకు కూడా షేర్లు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక దీని మీద విజయమ్మ షర్మిలక్క గట్టిగానే ఫైటింగ్ కు దిగిండ్రు. ఇంకంతనే కాదు, మా అమ్మ ఉన్ను మా చెల్లె నన్ను మోసం చేసి మొత్తము షేర్లను వాళ్ళకి ఇష్టానుసారంగా దొంగ సంతకాలతో బదిలీ చేయించుకున్నారు, నా ప్రమేయం లేకుండానే ఏదైతే గుట్టగలిచి ముఖం మీద వేసిండో దాని మీద గట్టి చర్యలకే తీసుకుంటాం, అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా మేము సిద్ధమవుతామని చెప్పి విజయమ్మ షర్మిలక్క అంటున్నారయ్యా. మీకు నోరు ఉన్నది కదా అని ఉత్తగా గుట్టగలిచి మా మీద ఎత్తామంటే మేము ఊకోము, న్యాయ పోరాటానికి పోతాం, అవసరమైతే ఎంతవరకు పోవాలనో అంతవరకు న్యాయ పోరాటం చేస్తామని చెప్పి విజయమ్మ కరాఖండిగా జగనన్నకు కౌంటరే ఇచ్చింది. మరి వీళ్ళ ఆస్తి పంచాయతీ రాబోయే రోజులలో ఇంకెంత దూరం పోతుందో మనకు మాత్రమే తెలుసు, చూద్దాం.